సో గైస్, బ్యాంకాక్లో ఇది నా లాస్ట్ డే. ఈరోజు మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా పటాయా వెళ్ళిపోతాము. సో పటాయాలో వీడియోలు వస్తాయి ఇంకా మీకు. నాకు బ్యాంకాక్లో ఉండాలని ఉంది కానీ ఇంకా కొన్ని రోజులు ఓన్లీ మొన్న వచ్చినాం ఫ్లైట్కి, నిన్న ఫుల్ డే ఉన్నాము. ఈరోజు నిన్న మొత్తం సఫారీ వరల్డే సరిపోయింది. సో ఈరోజు కొన్ని చూసి మీకు చూపిస్తాను ఏమేమి చూస్తాను అనేది. కొన్ని చూసి ఇంకా రేపు ఈరోజు పటాయాకి వెళ్ళిపోతాం. రేపటి నుంచి వీడియోస్ మొత్తము పటాయా వీడియోసే వస్తాయి. సో గైస్, ఈరోజు నేను పటాయాకి ఎట్లా వెళ్తున్నా తెలుసా? ఇక్కడ మనకు మెట్రో ఉంది కదా, అలాగే ఇక్కడ ఒక మెట్రో ఉంటుంది. దాన్ని వీళ్ళు మెట్రో అన్నారు, BTS స్కై అంటారు. సో ఆ BTSలో ఎక్కేసి నేను పటాయాకి వెళ్ళిపోతాను. BTS ఎక్కింది ఎక్స్పీరియన్స్ కూడా ఎట్లుందో మీకు చెప్తాను. ఈ బైక్ 2 రోజులకి వాడు 600 బాతులు తీసుకున్నాడు. 600 బాతులు అంటే మన కరెన్సీలో కింద నేను ఇస్తాను ఎంతైతే అనేది. సో 600 బాతులు తీసుకున్నాడు. 600 బాతులు ఈ రోజుతో రెంట్ అయిపోయింది. ఈవినింగ్ ఇవ్వాలి యాక్చువల్లీ మేము, కానీ ఇప్పుడు ఇచ్చేస్తాము. ఎందుకంటే మేము పటాయా వెళ్ళిపోవాలి కదా. కొన్ని చూసి బ్యాంకాక్లో ఈరోజు బైక్ ఇచ్చేసి వెళ్ళిపోతాం. రోజు కన్నా ఈరోజు ఎండ కొద్దిగా ఎక్కువ ఉంది ఏంటో. సో గైస్, ఇక్కడ బైక్ డ్రైవ్ చేయాలంటే బ్యాంకాక్లో లైసెన్స్, ఇంటర్నేషనల్ లైసెన్స్ కావాలంట. మనకు అది లేదు. సో ఫైన్ కట్టి పోలీసులు పట్టుకున్నాడు. మామ ఫైన్ కట్టమని పైకి పొమ్మన్నాడు. 2nd ఫ్లోర్ అంట. ఎక్కడ ఉందో పోయి ఫైన్ కట్టేసి రాదు ఈ బాతులు. సో గ్యాస్, బైక్ రెంటల్ వాపస్ ఇచ్చేసి సో శామ్యామ్లోనో ఎక్కినాను నేను. మెట్రో సుఖంవిత్ వెళ్తున్నాం ఇప్పుడు. సుఖంవిత్లో దిగి అక్కడి నుంచి ఇటువైపు వచ్చింది. ఇందాక డోర్ ఇటువైపు వచ్చింది. సుఖంవిత్లో దిగి సుఖంవిత్లో నుంచి బస్సులో వెళ్ళాలంట పటాయా. సో ఇప్పుడు మేము మెట్రోలో ఉన్నాము. మెట్రోలో నుంచి దిగిన తర్వాత నేను మీకు వీడియో ఇస్తాము. సో ఈ మెట్రో వచ్చేసి మేము అండర్ గ్రౌండ్లో ఎక్కాము. అండర్ గ్రౌండ్లో ఉంది మెట్రో, పైన చూడలేదు మరి. దీన్ని మెట్రో అన్నారు, BTS స్కై అంటారు మరి. BTS స్కై గాల్లో ఉంటుంది. నేను ఇప్పుడు ఎక్కింది అయితే మేము అండర్ గ్రౌండ్లో ఉంది మరి, చూడాలి. మెట్రో నాట్ మెట్రో, BTS స్కై హై. BTS మెట్రో కాదు, BTS. సో ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఫస్ట్ ఇట్లా డోర్లు మొత్తం ఇట్లా క్లోజ్ అయిపోతాయి. ట్రైన్ వచ్చేదాకా ఇవి ఓపెన్ కాదు. చూడండి, ట్రైన్ వచ్చిందా ఇప్పుడు డోర్లు ఓపెన్ చేస్తారు. ఇక్కడ మెట్రోను BTSని ఎవరు వాడరేమో అనుకున్నాను, కానీ ఫుల్ క్రౌడ్ ఉంది. సిటీ బస్లో ఉన్నంత క్రౌడ్ ఉంది. ఇప్పుడు చూడండి, ఆ డోర్ ఓపెన్ అవుతుంది, ఇది ఓపెన్ అవుతుంది ఒకేసారి. అది ఫస్ట్ ఓపెన్ అయింది, ఇది ఓపెన్ అయింది. ఇప్పుడు వస్తారు క్రౌడ్, తొక్కేస్తారు మనల్ని. వీళ్ళందరూ లైన్లో ఉంటారు. సో వాళ్ళు దిగిన తర్వాత వీళ్ళు లైన్లో చక్కగా ఎక్కుతారు. ఇక్కడ డిసిప్లిన్ బాగుంది. ఇక్కడ ఒకరు లైఫ్తో ఒకరికి పని లేదు. ఎవరి పనులు ఆడు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇక్కడ 10 మందిలో 9 మంది అమ్మాయిలే ఉన్నారు. వీళ్ళు కూడా ఇప్పుడు వెయిట్ చేస్తున్నారు నెక్స్ట్ ట్రైన్ కోసం. ఇప్పుడు ఇందులో నుంచే నేను వచ్చాను. సుఖంవిత్లో దిగాను. ఊరేని అమ్మ, ఇదేం క్రౌడ్ మావా, ఇంత క్రౌడ్ ఉంది ఏంటి అమ్మ, ఇంతమంది ఉన్నారా స్వామిళ్ళు. వావ్ గాయస్, ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇది అశోక BTS స్టేషన్. ఇది కింద దీని అండర్ గ్రౌండ్లో సుఖంవిత్ ఉంది. సో పైకి వచ్చి ఇది గాల్లో వెళ్ళే BTS, అది అండర్ గ్రౌండ్లో వెళ్ళే BTS అనమాట. నాకు ఇది బాగా నచ్చింది. వెదర్ ఈరోజు పొద్దునంతా ఎండ సాగుకొట్టింది. ఇప్పుడు అయ్యేసరికి ట్రాఫిక్ జామ్ కష్టాలు మన హైదరాబాద్లోనే కాదు, ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఘోరంగా ట్రాఫిక్ జామ్ ఉంది. బట్ కొన్ని ఏరియాల్లో మాత్రమే. చాలా బాగుంది కదా. ఇదంతా లైన్ BTS టికెట్ తీసుకోవడానికి. BTS టికెట్ తీసుకోవాలి. ఎక్కడ వరకు? ఎక్కమ్మాయ అనుకుంటా, ఎక్కమ్మాయ. అక్కడ వరకు మనం టికెట్ తీసుకొని అక్కడి నుంచి మనము బస్కో మరి దానికి ఎట్లా వెళ్ళాలనేది ప్లాన్ చేసుకోవాలి. నాకు బ్యాక్ సైడ్ లొకేషన్ బాగా నచ్చింది, అందుకే చూపించాను. ఇది ఒక కార్డు ఇచ్చారు, ఎక్కమ్మాయ వెళ్ళాలి. నేను ఎక్కమ్మాయ వెళ్దాం అనుకుంటే ఇది చూడండి, చూపిస్తాను. ఏందబ్బా వీళ్ళు ఇట్లున్నారు అంటే, నేను వీళ్ళని తోసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాను. ఎక్కడరకా వెళ్ళేది, లైన్లో నిలబడరా నా కొడక. అదంతా లైను. ఇప్పటికి 2 ట్రైన్లు పోయినా లైన్ కదలట్లేదురా స్వామి. ఇగో ఇదంతా లైను, ఇదంతా లైను. దేనికి? BTS ట్రైన్ ఎక్కడానికి. హాయ్ చెప్తున్నాడు చూడు మనడలే మా తెల్లగున్నాడు మనడు. ఇదంతా లైను, BTS ట్రైన్ ఎక్కడానికి. వచ్చింది BTS ట్రైన్, నేను వెళ్ళిపోతున్నాను. జనాలు ఫస్ట్ దిగుతారు, దిగిన తర్వాత వీళ్ళు గబ ఎక్కుతారు.
చూడండి. సేమ్ మన మెట్రో ఎట్లా చేస్తాం అట్లే, కాకపోతే దీన్ని BTS అంటారు. రావట్లేదు, ఏంటి రావట్లేదు బ్రదర్? ఓహో, ఈ కార్డు లోపల వేయాలా. నేనేం చేసిన దాన్ని ట్యాప్ చేస్తున్నా. ఏందబ్బా ఇందాక నుంచి రావట్లేదు, ట్యాప్ చేసుకుంటా అనుకున్నా. సో ఇప్పుడే ఎక్కమాయిలో దిగినా నేను. ఇక్కడ నుంచి బస్ పట్టుకొని వెళ్ళాలి ఎక్కడికి, మన పటాయికి. ఇక్కడ నుంచి బస్సులు ఉంటాయంట. సో ఇక్కడ నుంచి బస్సులలో వెళ్ళాలి. సో ఆ బస్సుల రేట్ ఎంత ఉంటాయి అంతా నాకు తెలియదు. వెళ్ళి కిందికి వెళ్ళి అడగాలి. అసలు ఎట్లా వెళ్ళాలో కూడా తెలియదు, మనకు జీరో నాలెడ్జ్. ఇది చూడండి, మొత్తం మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లాగుంది. ట్రైన్లు వెంట వెంటనే వస్తాయి. ఇది బాగుంది. రెడ్ బుల్ దగ్గుటానికి తాగినట్టుగా ఉంది. సో ఇదే బస్ స్టాండ్. సో ఇక్కడ నుంచి మనము అదేంటబ్బా ఊరి పేరు, పటాయా బస్ ఎక్కి వెళ్ళాలా.